దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసాక ఇంకా అక్కడి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని మా పిల్లలిద్దరికి మా అమ్మ అయితే పెడుతుందండి. ఇంకా మేము దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకుని అయితే వెళ్ళామండి. ఇంకా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకొని ఇంకైతే మధ్యాహ్నంగా దేవుడి దగ్గర భోజనాలు అంటే నేను మా అమ్మ మా పిల్లలు అయితే బయలుదేరి వెళ్తున్నామండి. ఇంకా మధ్యాహ్నంగా భోజనాలు అవ్వడం వల్ల ఫుల్గా ఎండ, పైగా అక్కడ ప్లేస్ కూడా లేదని చెప్పేసి ప్లేట్లలో భోజనం పట్టుకుని ఇంటికైతే తెచ్చేసామండి. ఇంకా మేము తింటుంటే మా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళే తింటామని చెప్పి తీసుకున్నారు. ఇంకైతే మార్నింగ్ నేను ఇంటికి వచ్చాను కదండి, ఇంకా మా అత్తయ్య మామయ్యకి అయితే డిశ్చార్జ్ ఇచ్చేసి ఇంటికైతే పంపించారని మా వారు ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకా మా ఇంటికైతే నేను బయలుదేరి వెళ్తున్నానండి. ఇంకా మాకు తోడుగా మా అమ్మ అయితే సెంటర్ దాకా అయితే వచ్చిందండి బస్సు ఎక్కించడానికి. మేమైతే నడుచుకుంటూ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంక బస్సు రావడానికి చాలా టైం ఉందని చెప్తే అక్కడైతే వెయిట్ చేస్తున్నామండి. ఇంక ఈ వెయిట్ చేసేలాగా ఫుల్గా వర్షం అయితే దిగిపోయిందండి. ఇంకైతే వాతావరణం కూడా మబ్బులకి చీకటిగా అయిపోయింది. ఫైనల్గా బస్సు అయితే వచ్చేసిందండి. బస్సు ఎక్కేసి బొబ్బులు అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ మా వారు మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకైతే మేము వెళ్ళగానే సాలూరు బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంక ఇదేనండి మా అత్తారిల్లు. ఇంకైతే అక్కడికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యామండి. ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలాగా మా పిల్లలిద్దరు అయితే మా మేనకోడలతో ఆడుకుంటున్నారు. తను చదువుతుంటే తన చుట్టూ కూర్చొని వీళ్ళైతే చూస్తున్నారండి. అంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.